పనిలో వచ్చి నిన్ను చదువుకోమని చెప్పాను. అలా వినాయకుడు రాజుతో చెబుతాడు. మరోవైపు వినాయకుడు ఎంతో కోపంతో రాఘవయ్యతో ఇలా అంటాడు. ఊరి పెద్దకి అధికారంతో పాటు జాలి, దయ, కరుణ కూడా ఉండటం ఎంతో అవసరం. నువ్వు చిన్న కుర్రవాణ్ణి నీ ప్రయోజనాల కోసం వాడుకోవాలి అనుకున్నావు. అలాగే వడ్డీపై వడ్డీ వేస్తూ ఈ అమాయకులైన దంపతుల చేత చాకిరీ చేయించుకుంటున్నావు. మర్యాదగా నీ తప్పునొప్పుకో, లేదా నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. అలా వినాయకుడు చెప్పడంతో రాఘవయ్య భయపడిపోతాడు. రాఘవయ్య తన తప్పును ఒప్పుకొని క్షమించమని కోరుతాడు. అలా వినాయకుడు అందర్నీ ఆశీర్వదించి అక్కడ్నుండి మాయమైపోతాడు. ఇక అప్పట్నుండి రాజు ఎంతో హాయిగా బడికి వెళ్లేవాడు. ఇక రామయ్య దంపతులు కూడా వేరే పనికి వెళ్లి హాయిగా డబ్బుల్ని సంపాదించుకుంటూ ఉండేవారు.